హాయ్ అండి. ఈరోజు మనం పన్నీరు గ్రేవీ చేసుకుంటున్నామండి. ఈ 6 టమాటోస్ కట్ చేసుకుందాము. 4 ఆనియన్స్ కట్ చేసుకుందామండి. కొన్ని మిర్చీసు, ఒక 5-6 మిర్చీసు అన్నీ ఫ్రై చేసుకుందాము. ఒక స్పూన్ ఆయిల్ వేసి కట్ చేసి ఫ్రై చేసుకుందాము. అలానే కొంచెం కాజు కూడా ఫ్రై చేసుకుందాము. అన్నీ పేస్ట్ చేసుకోవాలి. తర్వాత చూద్దాం, కట్ చేసి ఫ్రై చేశాక చూద్దాము. చూసారు కదండి, ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఈ టమాటోస్ కూడా ఫ్రై చేసుకుందాము. ఈ జార్లో వేసేసుకుందాము. చల్లగా అయిపోయింది ఆనియన్స్, పచ్చిమిర్చి, ఈ టమాటోస్ ఇందులో వేసుకున్నామండి. ఫ్రై చేసుకున్నాము. ఆనియన్స్ తీసేసాము. స్టవ్ ఆన్ చేసుకుందాము. కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం ఉడికిపోతుందండి, మూత పెట్టుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి, ఒక స్పూను. మూత పెట్టేసుకుందాము, మగ్గిపోతుంది. అది మగ్గిపోయాక తీసి చల్లగా చేశాక మిక్సీ పట్టుకుందామండి. టమాటోస్ ఫ్రై అయిపోయిందండి, చల్లగా అవుతుంది. మన కాజూస్ కూడా ఫ్రై చేసుకున్నాము. ఇప్పుడు ఇందులో వేసేసుకుందాము. అంతా పేస్ట్ చేసేసుకుందామండి. ఆనియన్, పచ్చిమిర్చి, కాజు, టమాటో అంతా పేస్ట్ చేసుకుందాము. పేస్ట్ చేసుకున్న తర్వాత చూద్దాము. ఆనియన్, టమాటో అన్నీ పేస్ట్ చేసుకున్నామండి. చూసారు కదా. ఇప్పుడు మనం పన్నీర్ అన్నీ కట్ చేసుకుందాము. పన్నీర్ రెడీ చేసుకుందామండి. మిల్క్ మిస్టరీ అండి, పన్నీరు 100 గ్రామ్స్, 200 గ్రామ్స్. ఇప్పుడు మనం కట్ చేసుకుందాము. పెరుగు కూడా కావాలండి కొంచెం మిక్స్ చేసుకోవడానికి, కలపడానికి. దీనికి అల్లం వెల్లి పేస్ట్, కారము, పసుపు, కొంచెం గరం మసాలా అండి, రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు మనం కట్ చేసి క్యూబుల్లాగా కట్ చేసుకుందామండి. కట్ చేసుకున్నాక చూద్దాము. పన్నీర్ గ్రేవీ అండి. ఈ మసాలా నూరుకున్నాం కదా, పన్నీర్ వేసి గ్రేవీ వస్తుంది, చాలా బాగుంటుంది కమ్మగా. కట్ చేసుకుందాం ఫస్ట్. చూసారండి, పన్నీర్ కట్ చేసుకున్నాము. ఇప్పుడు చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందామండి. తర్వాత పన్నీర్ పీసులు కట్ చేసుకున్నామండి. ఇప్పుడు ఇందులో పసుపు, ఉప్పు, కారం అంతా వేసుకుందాము. కొద్దిగా పసుపు, కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ అండి, కారం వేసుకుందాము. ఒక స్పూన్ కారం అండి, ముప్పావు. కొద్దిగా గరం మసాలా వేసుకుందాము. కొంచెం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నామండి. కొద్దిగా పెరుగు వేసుకుందాము. కొంచెం ధనియా పౌడర్ వేసుకుందామండి, ఒక హాఫ్ స్పూన్ ధనియా పౌడర్. కొంచెం నూనె పోసుకుందాము మ్యాగ్నేట్కి. ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుందామండి. కొంచెం పెరుగు వేసుకుందాము కట్ చేసి. కొంచెం సోంపు వేసుకుందామండి, కొద్దిగా సోంపు, ఒక హాఫ్ స్పూను సోంపు. పట్టా లవంగం కూడా వేసుకోవాలి, పట్టా లవంగాలండి. 2 ఇలాచీలు కూడా వేసాము. ఇప్పుడు కొంచెం పెరుగు వేసుకుందామండి. పెరుగు వేసుకుంటే ఇంకా మిక్స్ చేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ పెరుగు వేసుకుందాము. ఎక్కువ వేయొద్దండి, 2 స్పూన్స్ వేసాను, మళ్ళీ పుల్లగా అయిపోతుంది. ఇంకా మిక్స్ చేసుకుందాం మనము. మిక్స్ చేసుకుందామండి బాగా మ్యాగ్నేట్. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకుందాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మనం కూర చేసేసుకుందామండి, పన్నీర్ గ్రేవీ. మూత పెట్టేసుకుందాము. చూసారు కదా, బాగా మ్యాగ్నేట్ అయిపోతుంది. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూద్దాము. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకున్నామండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాము.
ప్యాన్ పెట్టుకున్నానండి, ఒక పావు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిందండి, కొంచెం జీలకర్ర వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, కొద్దిగా పసుపు వేసుకుందాము. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న గరం మసాలా వేసుకుందామండి. ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో వేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకుందాం ఈ ఆయిల్లో. ఈ పేస్ట్ అంతా వేసేసుకుందాం. ఇందులో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసి వేసేసుకుందామండి. ఇలా కలిపేసుకున్నాము ఆయిల్లో పచ్చి వాసన పోయే వరకు. ఇది ఒక 2 మినిట్స్ ఇలా పచ్చి వాసన పోయే వరకు కలుపుతూనే ఉండాలి. కొంచెం వాటర్ వేసుకుందాము. ఈ జార్లో వాటర్ వేసి అందులో వేసేద్దాము. ఇప్పుడు ఈ వాటర్ వేసేసుకుందామండి. వేసేసుకున్నాము వాటర్ అంతా. మూత పెట్టుకుందాం. ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందామండి. ఇందులో కొద్దిగా మన పన్నీర్ గ్రేవీ రెడీ అండి. చూశారు కదా, పన్నీర్ గ్రేవీ రెడీ. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఇంకా అలానే ఉంచితే ఎక్కువ చిక్కగా అయిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసాను, తీసి పక్కకు పెట్టేసుకుందామండి. చూశారు కదా, మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ. చూశారు కదండి, పన్నీర్ గ్రేవీ ఎంత బాగుందో. పన్నీర్ గ్రేవీ అండి. మీరు కూడా ఇలానే చేసి తిని ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు గరం మసాలా వేసుకున్నాం కదండి, ఇప్పుడు కొంచెం కలిపేసుకుందాము. గరం మసాలా, కొంచెం కారం కూడా వేసుకుందాము. ఒక హాఫ్ స్పూన్ అండి కారము. ఇందులో మిర్చీస్ కూడా వేసాం కదా. సాల్ట్ వేసుకుందాము, రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకుంటాము. ఒక 2 మినిట్స్ తర్వాత పన్నీర్ వేసేసుకుందామండి. ఒక 2 మినిట్స్ తర్వాత పన్నీర్ వేసుకుందాం. ఇందులో ఇందాక మ్యాగ్నేట్ చేసి పెట్టాం కదా, హాఫ్ అన్ అవర్ అయింది. వేసుకుందాము, మూత పెట్టుకుందాము. హాఫ్ అన్ అవర్ అయిపోయింది కదండి. ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందాము. ఇది బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం పన్నీర్ వేసేసుకుందాము. ఇప్పుడు ఇందులో వాటర్ కూడా వేసుకుందామండి. ఈ గ్రేవీ అంతా ఉంది కదా, బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఈ బౌల్లో వాటర్ వేసుకుందామండి. కొంచెం వాటర్ వేసుకొని ఈ వాటర్ అందులో వేసేద్దాము.